ప్రేక్షకులకు నమస్కారములు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం మల్లంపేట, బాదాపురం, ఎర్రబాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ కి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పూలమాలలతో, పూల జల్లులతో, భారీ గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దొనకొండ మండలంలో సాగునీరు లేక కనీస మౌలిక వస్తువులకు దూరంగా నిరుద్యోగంతో సతమతమవుతున్న కరువు ప్రాంతం ఇది. దొనకొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు వెలుగొండ నీటిని రప్పిస్తాం. సాగునీటి కష్టాలు తీరుస్తాం. పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తాం. దొనకొండను పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతాం. మన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దర్శి ప్రజాకలం సభలో దొనకొండ ప్రజల కష్టాల పట్ల సానుకూలంగా స్పందించి పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తానని చెప్పిన విషయాన్ని అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రజలకు గుర్తు చేశారు. నేను మీ బిడ్డగా, మీ ఆడబిడ్డగా, మీ చెల్లిగా, మీ సోదరిగా, మీ ఇంట్లో బిడ్డగా, గొట్టిపాటి ఆడబిడ్డగా మీ అందరికీ మాటిస్తున్నాను. దొనకొండ ప్రాంతంలో వలసలు లేకుండా పారిశ్రామిక అభివృద్ధి చేసి ఉపాధి కల్పనకు కృషి చేస్తాను. తాగునీటి కష్టాలు లేకుండా చూస్తాను. మా తాతయ్య గొట్టిపాటి హనుమంతరావు, మా నాన్న గొట్టిపాటి నరసయ్య ఓటమెరుగని మహానాయకుడు. గొట్టిపాటి రవికుమార్ ఆ కుటుంబంలోని 4వ తరం నుండి వచ్చిన నన్ను ఒక సేవకురాలుగా వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధికి పాటుపడతానని మీ అందరికీ మాటిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి, దీవించండి.